సో రావు రమేష్ గారు మిమ్మల్ని పలకరించడం కూడా మాకు చాలా హ్యాపీ. చాలా తక్కువగా ఇంటర్వ్యూస్ కనిపిస్తుంటారు, దాంట్లో నేను కూడా పార్ట్ అవ్వడం, మీతో మాట్లాడడం చాలా సంతోషం. సార్ మీ దగ్గర నుంచి ఇట్లాంటివి సీతమ్మ వాకిట్లో ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చాలా చూసాం. సో మరి ఇది ఎట్లా డిఫరెంట్గా ఉంటుంది? మీరు అన్నట్టు ఆ టైప్లో కొన్ని రోజులుగా అలాంటి డైలాగ్స్ తోటి అలాంటి క్యారెక్టరైజేషన్స్ లేవు. వేగేశ్న సతీష్ గారు ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ ఆస్వాదించి చెప్పారంటే ఎంత వాచిపోయినట్టు అయిపోయింది నాకైతే. ఎంత మిస్ అయిపోతున్నాం, ఇలాంటి డైలాగ్స్ లేవు ఇప్పుడు. ఇందాక ఆయన చెప్పినట్టు సినిమా మారుతుంది, అలాంటి అద్భుతమైన డైలాగ్స్ డెప్త్ ఉన్నవి చాలా ఎంటర్టైనింగ్గా రాశారు. జరిగిన షూటింగ్ మేమేదో ఫ్యామిలీలాగా చేసాం ఆనందంగా, అంటే ఆడియన్స్ రావాలి కానీ అంత ఆనందంగా జరిపింది. సీన్స్ అంత డెప్త్గా చాలా బాగుంటాయి. చాలా నరేష్ గారిది కానీ చాలా క్యారెక్టర్స్. ఈ అమ్మాయి నా కూతురు క్యారెక్టర్ సంపద తెలుగు మాట్లాడి ఎంత బాగా మాట్లాడిందో తన పర్ఫార్మెన్స్ కానీ, ముఖ్యంగా నారాయణ నితిన్ చాలా బాగా చేశాడు ఆయన సినిమాలో. నేను అప్పుడే అనుకున్నాను మంచి సక్సెస్లు ఉంటాయి, ఇంకా ఇది ఉంది హీరోగా, ఆయనకు వరుసగా ఆయనకి హిట్లు పడుతూనే ఉన్నాయి. సో ఇది కూడా చాలా పెద్ద మళ్ళీ ఇంకో హిట్ అతనికి అవుతుంది. మా మధ్య సీన్స్ కానీ మెయిన్గా డైరెక్టర్ గారు రాసిన సీన్స్ నేనైతే చాలా కాలం అయింది అలాంటి డైలాగ్స్ చెప్పి. థ్యాంక్ యూ సార్ ఫర్ వన్స్ అగైన్. ఎందుకంటే ఆయన రైటింగ్ మామూలు రైటింగ్ అంటే మాకు తెలుసు. ఇప్పుడు నేను కలేజా రిలీజ్ అయింది, ఆ డైలాగ్స్ ఇప్పుడు లేదు సినిమాలో చెప్దామన్నా మనకు అవకాశం లేదు, ఇండస్ట్రీ మారుతుంది. సో ఇది డైరెక్టర్ గారు వేగేశ్న సతీష్ గారు అలాంటి క్యారెక్టరేషన్, నరేష్ గారి క్యారెక్టరు, మా మిస్సెస్ క్యారెక్టర్ చేశారు నిహారిక గారిని కదా, ఆవిడ ఎంత బాగా చేశారు. సో అందరూ ప్రతి ఒక్కరు, ప్రవీణ్ గారి క్యారెక్టరు, ఆనంద్, ప్రభు గారిది, చాలా మంది కాస్టింగ్ అయ్యి బాబు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఎంత పెద్ద కాస్టింగ్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన రచ్చరవి గారిది, భద్రం క్యారెక్టర్, అందరివి ప్రతి క్యారెక్టరేషన్ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి ఉత్తినే పెట్టరు. ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టరేషన్. చింటూ ఉన్నారు, ఆయన చూడండి చెబుతుంటే వస్తూనే ఉన్నాయి. సరయు ఆడ మా ఆనంద్ ఉన్నారు, ఆనంద్కి ఆయన సరయుకి ఉన్న క్యారెక్టరేషన్ అందరిది కొత్తగా ఉంటుంది. ఎప్పటి నుంచి డైలాగ్స్ అంటున్నారు, బాగా నచ్చింది, చాలా రోజుల తర్వాత కూడా చేస్తున్నారు. నచ్చిందంటే ప్రతి సీన్లో చాలా ఉన్నాయండి. సీనియారిటీ చూసేది, సీనియారిటీ అంటే కపిల్ దేవ్ సీనియర్ కదా అని ఇప్పుడు క్రికెట్ టీమ్ ఆడించలేం కదా. ఫ్యాక్ట్ అండ్ హ్యూమర్ ఆల్సో సటైరికల్ గా ఉంటాయి. సమయానికి ఆ సందర్భానికి అద్భుతంగా పెళ్తుంది. అలాగే అమ్మాయి గురించి, పెళ్లి గురించి వైఫ్ అడుగుతుంది, ఏమంటే పెళ్లి చేసాడు అంటే, చిదానా పెళ్లి అయిపోయిన అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది కదా అంటే, సమస్యను కళ్ళ ముందు ఉంచుకోవడమే. చాలా డెప్త్తో జీవితంతో ఉంటూనే సటైరికల్గా. అసలు ఇదేని కాదండి, దీన్ని మించిపోయినవి చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ చెప్పాను అది నాకు. పొలిటీషియన్ అండి, పొలిటీషియన్స్ది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒకే సిచ్యువేషన్ని 2 టైప్స్లో కూడా హ్యాండిల్ చేస్తారు. సో ఆయన దగ్గరికి ఒకడు వచ్చి వెళ్తుంటే పిలుస్తాడు, ఎరా కనిపించట్లేదు ఏమైంది అని అంటే, మా అమ్మకి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో ఉంది అంటే, అవునా, అయ్యో సరే డబ్బు ఏమన్నా అవసరమైతే వచ్చి ఇంటికి వచ్చి అడిగి తీసుకెళ్ళు అంటే, అయ్యో వద్దు సార్ అన్నారు, ఆ మాట అన్నారు చాలా అని వెళ్ళిపోతాడు. జస్ట్ అతను అలా వెళ్తాడు, ఇంకొకటి పరిగెత్తుకుంటే ఈయన దగ్గరికి వస్తాడు, సార్ మీ గురించే వస్తున్నాను. ఏంట్రా, అదే అమ్మకి బాగాలేదండి హాస్పిటల్లో ఉందంటే, అవునా సరే ఫోన్ చేసి చెప్తాను, రాజమండ్రి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంటే, సరేనండి అని వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ అడుగుతాడు, సార్ ఇద్దరిది ఒకటే సమస్య, వాడికి డబ్బులు ఇస్తానన్నారు, వీడికేమో జస్ట్ ఫోన్ చేసి చెప్పేస్తానన్నారు. ఎందుకు సార్ అంటే, వీడికి ఆత్మాభిమానం ఎక్కువ, డబ్బులు ఇస్తానన్నా తీసుకోడు, వాడికి అవసరాలు ఎక్కువ. డబ్బులు ఇస్తానన్నాను అనుకో మొత్తం మన దగ్గరే మొత్తం లాగేస్తాడు. అంటే మీరు రాజకీయాలు బాగా నేర్చేసుకున్నారండి అని, అలాంటివి చదవకపోతే జనం మనల్ని దేకించేస్తారు. అంటే ఒక క్యారెక్టరైజేషను, ఆయన అందాకన్నారు బాగా రాశారు అని, ఒక ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నప్పుడు, అది ఆయన నోట్లోంచి ఇలాంటి డైలాగ్స్ వస్తే బాగుంటుంది అన్నప్పుడే ఏ రైటర్ కన్నా పెన్న కదులుతుంది. ఎందుకంటే నాకు ఇందులో ఆయన ఇందాక చెప్పినట్టు ఒక హైలైట్ ఏంటంటే, రావు గోపాలరావు గారు అంటే మేము కాలేజీలో చదువుతున్నప్పుడు పిచ్చి, యమగోళ డైలాగ్స్ అవ్వచ్చండి, ముత్యాలు, ఆయన టైమింగ్ వేరు, ఆయన టైమింగ్ ఈయనకు ఉంది. నా అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్లో చూపించే అవకాశం లేదు, కానీ నేను ఒక సీన్ అలా డిజైన్ చేసుకుని వీళ్ళిద్దరూ ఒకే సీన్లో ఉంటారు. ఆయన టీవీలో ఉంటారు, ఈయనేమో ఆ టీవీ చూస్తూ మధ్యలో సమస్య జరుగుతుంది. ప్లస్ ఆయన కనెక్ట్ చేసిన, అదే నేను చెప్పాను, చేస్తుంటే కనెక్ట్ చేసిన విధానం అది సిచ్యువేషనల్గా ఉంటుంది, రాయాలని రాసినట్టు ఉండదు సీను.
కోర్ ఉండి ఒక డైలాగ్ కోసం సీన్ రాయరు. ఆ సిచ్యువేషన్ ఇమిడియట్గా రాయడం అది చాలా మెచ్యూరిటీ నా ఫీలింగ్. ఇప్పుడు అది చెప్పాలంటే అది చూస్తే ఆశ్చర్యించచ్చు. యమగోళ్ళలో కూతురు సమస్య జరుగుతుంటుంది. కోసం అంతగానే కదా పతివ్రత క్వాలిఫికేషన్స్కి ఏమి ఇది నాన్నగారిది అక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ ఇదే మ్యాటర్ ఇక్కడ చెప్తే ఏనా అది నా హానర్ అన్నమాట నాన్నగారితో. చూడండి ఒకప్పుడు రావు గోపాలరావు అబ్బాయి ఏంటా ఏం చేస్తావు నువ్వు అంటే ఇంటిలో పారిపోయి ఎవరైనా వస్తే భయానికి. సీతం వాకిట్లో ఉంటుంది అది. ఇలా ఏం చేస్తున్నావు అంటే ప్రతి వాళ్ళకి వస్తుంది ఆ సమస్య. ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఫస్ట్. ఏం చేస్తున్నావు అంటే ప్రతి వాడికి ఒక గ్యాప్ ఉంటుంది ఒక పీరియడ్లో, చెప్పలేము అది. అందులో ఈ ఫీల్డ్లో సక్సెస్ అయితే కానీ జనం చెప్పాలి సార్ ఈ క్యారెక్టర్ బాగుంది సార్ అని. నన్ను చూసారా సినిమాలో మనం చెప్పుకుంటున్నాం అంటే ఎక్కడ అందులో ఉన్నావా అంటే మనం ఇంకా ఇందులో రిజిస్టర్ అవ్వలేదు. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్ళు చెప్పేది వాళ్ళు ఇచ్చే గౌరవం ఇస్తేనే ఇండస్ట్రీలో మనం ఉన్నట్టు. సో అలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఏంట్రా రావు గోపాలరావు అబ్బాయిగా ఏం చేస్తాం. వాళ్ళ నాన్నగారి డైలాగ్ యమగోళ ఆయన పెట్టి మధ్యలో నేను యాక్ట్ చేస్తూ అది ఒక గొప్ప అనుభూతి. ఆ ఫీల్ నాకు డైరెక్టర్ గారు కనెక్షన్ అనేది చాలా బాగుంది. సిచ్యువేషన్ సేమే. అది ఆయన ఎప్పుడో యమగోళలో 79, 78లో చేసిన సినిమా. దాన్ని మేము దీనికి ఇప్పటికీ కనెక్ట్ చేసాం. సిచ్యువేషన్ సేమ్. హీరోయిన్ ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి ఫాదర్కి ఇష్టం లేదు. సో రావు గోపాలరావు గారు అందులో అదే చెప్తారు, వెళ్ళి ఫోటో చూపించు అంటారు. ఈయన కూడా కరెక్ట్గా వచ్చి ఫోటో చూపించు అంటారు. సో ఇక్కడ టీవీ చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వచ్చి హీరోయిన్ మదర్ వచ్చి అబ్బాయి నచ్చలేదంట అనగానే ఈయన కౌంటర్ పడదు, రావు గోపాలరావు గారు కౌంటర్ పడదు. ఎందుకట అని. దానికి మళ్ళీ హీరోయిన్ మదర్ ఒక డైలాగ్ చెప్తారు. మీరు అనగానే నేను అనుకున్నా ఏ సీజీలో తీసుకొచ్చారా ఏదో అనుకున్నా, బట్ ఇది చాలా ఐకానిక్ సీన్ కదా. అది అసలు అంటే థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారండి. దానికి దీనికి కనెక్షన్. ప్లస్ మామూలుగా వేరే ఆర్టిస్ట్ చేస్తే కనెక్ట్ అవ్వడం వేరు, తండ్రి కొడుకులు కదా, సేమ్ టైమింగ్ ఆ చెప్పడం కానీ. కానీ అదొక అద్భుతమైన జర్నీ సార్. నేను స్టార్ట్ చేసి అవి చేయడం, ఆ సీన్ చేయడం, మనం సొంతంగా సంపాదించుకున్న గౌరవం అది. అది ఎప్పుడు వచ్చింది, ఎన్నేళ్ల తర్వాత వచ్చింది. నేను ఇందాక మీరు అన్నట్లు మీ గురించి వచ్చే ముందు చూస్తూ ఉంటే డీటెయిల్స్ అంతా ఫస్ట్ సినిమా అప్పుడు డైలాగ్సే లేకుండా ఒక మూవీలో సైలెంట్గా ఉంటే తర్వాత చాలా కాలం పాటు పాత్రలు రాలేదు అనేసి అది చదువుతూ వచ్చాను అది. సో అక్కడి నుంచి ఈ జర్నీ ఇన్ని 100 పాత్రలు చేసుకుంటా రావడం, ఒక ఐకానిక్ పర్సనాలిటీగా తెలుగు ఇండస్ట్రీలో నిలబడడం అనేది నిజంగా డైరెక్టర్స్ ఇచ్చారు అప్పుడు వాళ్ళ అలాంటి రైటింగ్ అప్పుడు జరిగింది. ఇప్పుడు వేరే ఆయన అన్నట్టు చాలా మారింది కదా సార్, అలా మారిపోయింది. వైలెన్స్ బేస్డ్కి వెళ్ళి అంటే ఇండస్ట్రీ మరి ఇవాళ మార్పు తగ్గట్టు వెళ్ళాలి, అవి దూరం అయిపోతున్నాం వాటికి. సో లక్కీగా నేను ఆ సమయంలో చేయడం జరిగింది, అది అదృష్టంగా భావిస్తున్నాను.